డెఫినెట్లీ ఈ సినిమా ప్రొడ్యూసరు సందీప్ వాళ్ళకి బాగా ఫ్రెండు సార్. మీకు కూడా బెస్ట్ విషెస్ అండి. ఎందుకంటే ఈరోజు సినిమా కథ బాగుంటే డెఫినెట్లీ హీరోలతో సంబంధం లేదు. ఈ ప్రజెంట్ ట్రెండ్ కూడా ఆ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు. కథ బాగుందంటే హీరో కొత్తోడైనా ఓపెనింగ్స్ వరకు ఏదన్నా పెద్ద హీరో అయినా చిన్న హీరో అయినా సినిమా బాగుందని టాక్ వస్తే డెఫినెట్లీ ఆ ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ ఆర్టిస్టులకు కానీ మంచి బ్రేక్ వస్తున్న టైం ఇది. ఈ కథ విన్న తర్వాత నాకు కూడా అనిపించింది డెఫినెట్లీ మంచి సినిమా అవుతుంది. అంటే కొంచెం కమర్షియల్కి అవేగా ఉన్న ఒక తమిళ్ నేటివిటీ తమిళ్ ఆ ఫ్లేవర్ ఉంటుంది కథలో. అంటే మన తెలుగుకి కొత్తగా అనిపిస్తుంది. డెఫినెట్లీ ఈ సినిమాతో సందీప్కి మంచి డైరెక్టర్కి మంచి బ్రేక్ రావాలి, ప్రొడ్యూసర్కి మంచి డబ్బులు రావాలి, హీరో హీరోయిన్లకు కూడా మంచి అవకాశాలు రావాలి. నేను ఈవీ సత్యనారాయణ గారి దగ్గర తొట్టి గ్యాంగ్ దగ్గర నుంచి ఆరుపతి వరకు చేశాను. ఆయన లేని లోటుని మళ్ళీ ఆయన స్టైల్ మీకు అందరికీ మళ్ళీ మరో ఈవీ వచ్చాడని మీరు అందరూ అనుకునేలాగా ఓన్లీ స్టార్డమ్ ఇవేమీ నమ్ముకోకుండా కథని మాత్రమే నమ్ముకుని కథలో ఇప్పుడు అందరికీ కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఎంత చూపించినా దాన్ని కమర్షియలైజ్ కాకుండా కథని నమ్ముకుని సినిమా తీసేవారు ఈవీ గారు. అదే తరహాలో నేను కూడా ఒక డిఫరెంట్ కథతోటి కథ బేస్డ్గా మంచి కథ తయారు చేసుకుని మా కళాగారికి వినిపించగానే ఆయన ఓకే చేశారు. సో ఈ చిత్రం ద్వారా కిరణ్ అని కొత్త హీరో పరిచయం అవుతున్నాడు. అలాగే రిచా ఇంకో అమ్మాయి కూడా ఉంది, షాలు అని అమ్మాయి ఇక్కడ లేదు. వీళ్ళిద్దరు కూడా పరిచయం అవుతున్నారు. అలాగే మా సినిమాలో వినోద్ గారు సీనియర్ క్యారెక్టర్స్ వినోద్ గారు, నరసింహరాజు గారు, పూర్ణిమ గారు వీళ్ళందరూ కూడా యాక్ట్ చేస్తున్నారు. మ్యూజిక్ వచ్చేటప్పటికి కమలతన ప్రయాణం సినిమాకి పనిచేసిన కిషన్ కవాడి గారు దీని మ్యూజిక్ అందిస్తున్నారు. దాదాపు పాటల రికార్డింగ్ అంతా కూడా పూర్తయింది. పాటలు కూడా చాలా బాగా వచ్చినాయి, 5 పాటలు కూడా. కెమెరా విభాగానికి వచ్చేసరికి మహేష్ అర్ల గారు అని గోహన్ గారి దగ్గర వర్క్ చేశారు. సార్ చాలా టాలెంటెడ్. సార్కి సరే ఒక సినిమా చేశారు కానీ సరైన బ్రేక్ రాలేదు. ఈ సినిమాతో తప్పకుండా మంచి బ్రేక్ వస్తుంది సార్ మేమందరం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అలాగే మా మిగిలిన టెక్నీషియన్లు అందరూ కూడా యాక్టర్స్ అండ్ డైరెక్టర్ కొత్తవాడైనా సరే మిగిలిన టెక్నీషియన్స్ అందరూ కూడా మంచి ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు. ఈ సినిమాకి కొత్తగా ఇంట్రడ్యూస్ అవుతున్నాను. నేను ఈ సినిమాకి సెలెక్ట్ అవ్వకముందు షార్ట్ మూవీస్ చాలా చేశాను. నాకు కూడా ఈ సినిమా ఆఫర్ షార్ట్ ఫిల్మ్ ద్వారా వచ్చింది. మన డైరెక్టర్ సందీప్ గారు వల్ల ఇప్పుడు హీరో అయ్యాను. అండ్ కళాగారు కూడా సపోర్ట్ చేశారు. కథ ఈ సినిమా కథ చాలా బాగుంది. ఇప్పుడులో ఈ కథ నేను ఎప్పుడు వినలేదు. మంచి కొత్త కథ మీరందరూ ఆదరిస్తారని భావిస్తున్నాను. मैं इस मूवी में 2 हीरोइन है, उसमें मैं एक हूँ. एंड स्टोरी का जो है वो बहुत डिफरेंट है स्टोरी एंड आई लव दिस स्टोरी. तो आई थिंक स्टोरी और मूवी अच्छा ही होगा. ब्लेस फॉर गॉड. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మీడియా వారికి, మా హీరోయిన్ డైరెక్టర్ గారికి అందరికీ నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఇది చిన్న సినిమా అయినా సరే పెద్దగా మీరందరూ సపోర్ట్ చేసి ప్రేక్షకులందరూ మంచి కథ ఉంది ఇందులో. కథకి మంచి న్యాయం చేకూరేలాగా మన డైరెక్టర్ గారు తీశారు. దీన్ని మంచి ఇట్టిస్తారని అందరినీ కోరుకుంటూ నా సెలవు తీసుకుంటాను.